అసలు వచ్చేటప్పుడు మాత్రం చాలా ఎక్స్పెక్ట్ చేసి వచ్చాము. ఇక్కడికి వస్తే ఎక్స్పెక్ట్ చేసిందని అంత ఫాల్ కలర్స్ ఏం లేవు. కాకపోతే మధ్య మధ్యలో ఆగి చూస్తూ ఉంటే కొన్ని ప్లేసెస్ మాత్రం చాలా బాగున్నాయి. ఇంకా ఏమంటే ఇప్పుడు హాఫ్ డిస్టెన్స్ కంటే ఎక్కువ దాటాం మనం పైకి ఎక్కే రూట్లో. చిన్నగా పైకి వెళ్ళే కొద్ది గ్రాడ్యువల్గా చలి పెరుగుతూ ఉంది. అట్లాగే ఇంకా రోడ్లు కూడా చాలా చిన్నవి అయిపోతూ ఉన్నాయి. మీకు కూడా చూపిస్తాను. ఇక్కడైతే జస్ట్ అటు సైడ్ ఒక కారు, ఇటు సైడ్ ఒక కారు పట్టే అంత మాత్రమే రోడ్ వేశారు. పోయే రూట్ వచ్చే రూట్ రెండు ఒకే రూట్. మళ్ళీ చూపిస్తాను మీకు కూడా, చూడండి ఒకసారి. సో మనమైతే మౌంట్ వాషింగ్టన్ మీదకి ఎక్కడానికి ఆటో రోడ్డుకి అయితే వచ్చేసాము. సో ఎక్కిన ప్రతి కార్కి వెనకాల మనకు కనిపిస్తుంది కదా, దిస్ కార్ క్లైంబ్డ్ మౌంట్ వాషింగ్టన్ అనేది. సో అది ఇస్తారనమాట మనకి పైకి ఎక్కాక. సో మనం మన కారుకి దాన్ని అతికించుకుంటే మన కారు ఆ కొండపైకి ఎక్కిందనమాట. సో దానికి ఈజీ కాదు ఎక్కడము. సో అందువల్ల మనకి క్లియర్గా అది ఇస్తారు. సో ఇక్కడ ఇప్పుడు మీకు ఇంకొకటి చూపిస్తాను మీకు. స్నో కోచ్ అని చెప్పి ఒక వ్యాన్కి మాత్రం కొంచెం డిఫరెంట్గా రెడీగా కొంచెం డిఫరెంట్గా చేసి పెట్టున్నారు. మీకు చూపిస్తాను చూడండి. ఇదిగోండి వెనకాల దీని టైర్లు చూడండి ఎట్లా ఉన్నాయో, స్నో కోచ్ అని చెప్పి. మళ్ళీ మీకు ఇంకొకటి కూడా చూపించాలి మీకు. ఒక బోట్ ఉంది ఇక్కడ. ఇక్కడ మనం డ్రోన్ ఎగరేయడానికి కూడా లేదు. సో మీకు ఇక్కడ అటెన్షన్ ఒకటి ఉంది ఇక్కడ. This Mount Washington Auto Road is a steep, narrow mountain road without guardrails. If you have any fear of heights, you may not appreciate this driving experience. Guided tours are available. అని ఇచ్చున్నాడు. సో నీట్గా మనం ఎక్కే ముందే మనకంతా నీట్గా చెప్తున్నాడు. పక్కన గార్డ్ రైల్స్ ఉండవు. అంటే మనకు రోడ్డుకి కట్టుపక్క లోయ అనుకోండి, ఆ లోయకి ఏం అడ్డం కట్టున్నామో మీరు జాగ్రత్తగా వెళ్ళాలా అని చెప్తున్నారు. ఎవరికన్నా ఎత్తు నుంచి చూస్తే భయం ఉండే వాళ్ళని వాళ్ళు మంచిగా చెప్తున్నారు ఇప్పుడే ఎక్కడి నుంచే ఎక్కొద్దు అనేసి. సో మీకు ఇంకా బాగా చూపిస్తాను పైకి వెళ్ళిన తర్వాత. ఒక్కొక్క మనిషికి $34. అంటే మేము ఇప్పుడు 8 మంది వచ్చాము. మనకి ఒక్కొక్కరికి $34 అవుతుంది అనమాట. ప్లస్ కారుకి $20. ఒక కారుకి $20. అది కాకుండా ఒక్కొక్క మనిషికి $34. ఇక్కడ మనకి కనిపించే పర్వతం పేరు మౌంట్ వాషింగ్టన్. దీని యొక్క ఎత్తు 6288 అడుగులు. మన భారతదేశంలో ఉండే హిమాలయాస్తో కూడా పోల్చుకోవచ్చు దీన్ని. అదేవిధంగా కాకుండా ఇది హిమాలయాస్ కంటే డేంజర్ ఇది. కానీ ఇక్కడ ఒక గొప్ప విషయం ఏంటంటే దీన్ని ఎక్కడానికి పై వరకు రోడ్లు వేస్తున్నారు ఈ దేశంలో. అది చాలా గొప్ప విషయం అసలుకి. ఇప్పుడే మనం టికెట్స్ తీసుకొని లోపల సైడ్కి వచ్చాము. వెనకాల ఉంది కదా అక్కడ టికెట్స్ తీసుకునేది. ఇంతకుముందు మనం వీడియోస్ చూస్తే దానికి అవతల సైడ్, ఇప్పుడు యువతల సైడ్కి వచ్చాము. రెండో విషయం ఏంటంటే మన కారులో ఎంతమంది ఉన్నారనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మేము 8 మంది ఉన్నామని చెప్పి కొంచెం ఆపి అందరినీ వెయిట్ చెక్ చేశారు. ఎందుకంటే ఎక్కువ వెయిట్గా ఉంటే కిందకి, అంటే పైకి వెళ్ళేటప్పుడు కాదు కిందకి వచ్చేటప్పుడు కారు కంట్రోల్ తప్పద్ది, ఓవర్ వెయిట్ ఉంటే అనేసి వాళ్ళు కొంచెం ఆపి అందరినీ చెక్ చేశారు. సో ఇది ఒక మంచి అందరూ తెలుసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఎవరన్నా వచ్చేటప్పుడు కారులో ఎక్స్ట్రా మెంబర్స్ రాకూడదు. ఓవర్ వెయిట్ లాగా ఉండే వాళ్ళు అయితే కొంచెం లిమిటెడ్ మెంబర్స్ వస్తే సేఫ్ అని అనుకుంటున్నాను నేను. నేనైతే ఇంత హైట్కి ఎక్కడం ఇదే ఫస్ట్ టైము. ఇక్కడ నేను చూస్తుంటే బెదిరిపోతున్నాయి అసలుకి. ఇక్కడ రోడ్లు చూసుకుంటే చూడండి ఎట్లా ఉన్నాయి. అవతల నుంచి వచ్చే కారు మధ్యలో జస్ట్ ఒక లైన్ ఉందంతే. ఇటు సైడ్ ఇటు పోయే పైకి పోయే వెహికల్స్కి, అటు సైడ్ కిందకు వచ్చే వెహికల్స్కి. అటు సైడు చూస్తే చూడండి ఎట్టుందో. ఇంకా కిందకి పడ్డాం అనుకోండి, ఇక్కడ నుంచి కిందకి పడితే డైరెక్ట్గా పైకే. ఇంకా అట్లాగుంది. ఓడి అమ్మ అసలు ఎట్లాగున్నాయో చూడండి. కానీ అసలు అసలు అప్రిషియేట్ చేయొచ్చు అసలు నిజంగా. అసలు రోడ్లు వేసినాం, ఇంత హైట్లోకి రోడ్లు వేయడం అనేది అసలు చిన్న విషయం కాదు. చూసే కొద్దీ ఎట్లాగుందంటే ఇంక మనం డైరెక్ట్గా మేఘాల్లోకి వెళ్తున్నట్టు, ఆకాశంలోకి వెళ్తున్నట్టు ఉన్నాయి రోడ్లు. పైకి ఎక్కే కొద్దీ ఇక్కడి నుంచి చూస్తే చూడండి బాగా అర్థం అవుతుంది మనం ఎంత పైకి వచ్చున్నాం అనేసి. ఆల్మోస్ట్ మేఘాలకి ఈక్వల్ హైట్లో ఉన్నాం మనం. కిందకు చూస్తే చూడండి ఎట్లా ఉందో. ఇక్కడ నుంచి కానీ పడితే ఇంకంతే సంగతులు. మమ్మీ నేను మౌంట్ వాషింగ్టన్ పైకి వెళ్తున్నాను. ఇదిగో ఈ రోడ్లు కూడా వెళ్ళే కొద్దీ ఇంకా ఆకాశంలోకి వెళ్ళేటట్టే ఉన్నాయి ఇంక ఇవి చూడ్డానికైతే. పైకి ఎక్కే వాళ్ళు కొంతమంది కార్లు ఇక్కడ ఆపుకొని ఉండేది చూస్తున్నాం కదా మనం. ఇక్కడ ఫొటోస్ తీసుకోవడానికి మాత్రమే కాదు ఆపుకునేది, స్ట్రైట్గా ఉంటాయి అన్నమాట రోడ్లు ఒక్కొక్క దగ్గర. అట్లాంటి దగ్గర కారు ఎక్కినప్పుడు ఏంటంటే టైర్లు బాగా పొగ రావడం అట్లాగా జరుగుద్ది. సో అందుకని మధ్యలో అట్లాగా ఆపుకోవడం,
కిందకు వచ్చేటప్పుడు కూడా సేమ్ ఆపుకుంటా రావాలన్నమాట. దాదాపుగా పైకి వెళ్ళే లోపు ఒక 3-4 టైమ్స్ ఆపుకోవడం, కిందకు వచ్చేటప్పుడు అయితే ఒక 6-7 టైమ్స్ ఆపుకోవాలా సేఫ్గా కిందకి రావాలా అని. అంటే లేదు సేఫ్ అక్కర్లేదు అని అనుకుంటే డైరెక్ట్గా కిందకు వచ్చేస్తే మనం పైకి పోతూ ఉంటాం. అట్లా ఉంటుంది అనమాట. ఖచ్చితంగా ఆపాల్సిందే. మనమైతే 5000 అడుగులు వచ్చామనే ఫీల్ అయితే మాత్రం గట్టిగా తెలుస్తుంది. ఎందుకంటే చలి భయంకరంగా ఉంది. మనం చూపించాను కదా, ఇక్కడ దాకా వచ్చాము మనం. సో ఇక్కడ దాకా ఒక ఎత్తు అయితే ఇక్కడ నుంచి ఇంకా పైకి వెళ్ళడం ఇంకొక ఎత్తు. అది ఇంకొక వేరే లెవెల్. ఇంకా అసలు మీకు అది కూడా చూపిస్తాను. చలి మాత్రం చెక్కిచ్చేస్తుంది. ఇంకా ఇక్కడ నుంచి ఇంకా 2 మైల్స్ పైకి వెళ్ళడానికి. సో ఇంకా వెళ్ళాలి కాబట్టి ఇక్కడికే ఫ్రీజ్ అయిపోతున్నాం. అసలు చూడండి, అందరూ వచ్చున్నారు, అందరూ ఆగుతున్నారు, ఫ్రీజ్ అయిపోతున్నాము. ఎక్కువసేపు ఉండలేము పైకి. కింద రెడ్ కలర్లో ఒకటి కనిపిస్తున్నాం. ఇలా కాలుతో ఇలా నొక్కితే కాలుతో చాలా మెత్తగా ఉంది. అంటే మనకి పెళ్ళిళ్ళలో అట్లో ఫంక్షన్స్లో మ్యాట్ చేస్తుంది కదా, అట్లా ఉందన్నమాట. మెత్తగా చూడండి, రెడ్డిగా ఉండేదంతా. ఆరు 6200 అడుగులు ఎత్తులేకొస్తే మేఘాలు చూడండి ఏ విధంగా కదులుతున్నాయో, ఇక్కడ ఎంత ఫాస్ట్గా మూవ్ అవుతున్నాయో. మీలో ఎంతమందికి తెలుసు హైట్ పోయే కొద్దీ మనము మేఘాలు ఎంత ఫాస్ట్గా కదులుతుంటాయి అనేసి. మన కింద నుంచి చాలా స్లోగా అనిపిస్తాయి, కానీ పైకి వస్తే చూడండి ఎంత ఫాస్ట్గా కదులుతున్నాయో. నేనైతే మాత్రం కింద నుంచి పైకి వచ్చేదాకా నా గుండెకాయలు మాత్రం నేను గుప్పిట్లో పెట్టుకొని ఉన్నాను. అసలు ఇప్పటికి కూడా అంత డేంజర్ పైకి రావడం. అసలుకి ఇంత పైకి వచ్చి ఇదంతా చూడడం నాకైతే సంతోషంగానే ఉంది. కానీ తిరిగి రాకపోతే ఎవరికి చెప్పుకోవాలి నేను ఇది చూశానని చెప్పి. ఆల్మోస్ట్ అయితే మనం కూడా పైకి చేరుకున్నాము. ఇంకొక 500 మీటర్స్ ఏమన్నా ఉంటుందేమో అంతే. చాలా రిస్కీ ట్రిప్ ఇది మాత్రం. అసలుకి మామూలు రిస్క్ కాదు అసలు ఇది. ఫైనల్గా అయితే పైకి వచ్చేసాము మనము. సో దీని మీద నుంచి ఇంకా మనం ఇంకా కారు పోదు. ఇక్కడ నుంచి ఇంకా మనం నడుచుకుంటా వెళ్ళాలా. దీని పైకి అక్కడ వెనక్కి కదా, మెట్టిల్లో నడుచుకుంటా వెళ్ళాలి. సో ఇది పైకి వచ్చేసింది. స్టెప్ 1 పార్కింగ్. అది ఇప్పుడు మనం ఉండేది ఇదైతే స్టెప్ 2 పార్కింగ్. కనపడుతుంది కదా మనకి, చేత్తో ఇట్లా అందితే మబ్బులు అందుకునే అంత ప్లేస్లోకి వచ్చేస్తున్నాం మనము. సో గాలి మాత్రం తోసిపడేస్తుంది అసలుకి ఇష్ట ప్రకారం. అంటే లెఫ్ట్కి రైట్కి అసలు టూ మచ్ విండ్ అసలుకి. సో మీకు ఇంకా కొన్ని విషయాలు చెప్పాలా, నేను ఇంకా పైకి వెళ్ళాక చెప్తాను మీకు ఆ విషయాలన్నీ. అసలు బయట చలి మాత్రం కే ర్యాంప్ అసలుకి మామూలుగా లేదు. ఉండలేక కొద్దిసేపు కారులో కూర్చొని తర్వాత వెళ్దామని వచ్చాను. చెక్కిచ్చేస్తుంది చలి మాత్రం అసలుకి. గ్లౌజులు లేకపోతే అస్సలు తట్టుకోలేము అసలుకి. అట్లాగా ఉంది. ఇంకొకటి ఏం తెలుసా, ముక్కు ఎర్రగా అయిపోయింది. ముక్కులో నుంచి చీమిడి కారుతున్నా కూడా అసలు స్పర్శ లేదు ముక్కుకి. అంత చలి పడుతుంది అసలు. అట్లా ఉంది ప్రజెంట్. ఇంకా పైకి వెళ్తే ఇంకా ఘోరంగా ఉంటుందంట చలి. సో మొత్తానికైతే పైకి చేరుకున్నాం. ఇక్కడ నుంచి చూస్తే అయితే నాకైతే చాలా నచ్చింది. పదండి మొత్తం చూసేద్దాం పైన ఏమేమి ఉన్నాయి. ఇంకా ఫైనల్గా మౌంట్ వాషింగ్టన్ పైకి వచ్చేసాం మనము. కనపడుతుంది కదా ఇక్కడ చూడండి, మబ్బులు చూడండి వెనకాల ఎంత ఉన్నాయో. సో ఇక్కడ జనాలు అందరూ చూడండి ఎట్లా వేసుకున్నారో బట్టలు. సో దాని వెనకాల కనిపిస్తుంది కదా మౌంట్ వాషింగ్టన్ అనేసి, కనిపిస్తుందా? ఇంకా పైన ఒక ఫోటో ఉంటుంది సమ్మిట్ అని చెప్పి, మౌంట్ వాషింగ్టన్ సమ్మిట్ అని చెప్పి. ఇది అందరూ అక్కడ పైన ఫొటోస్ తీసుకున్నారు కదా, అదనమాట. అక్కడికి వెళ్తాను ఇప్పుడు కాసేపట్లో. సో పైన అన్నీ చూస్తున్నాం కదా, ఇక్కడ చూడండి అవన్నీ ఏవేవో పెట్టున్నారు వెనకాల. సో మీకు కొన్ని విషయాలు చెప్పాలా ఈ మౌంట్ వాషింగ్టన్ గురించి. ఈ మౌంట్ వాషింగ్టన్కి అసలు ఇంత ఎత్తుండే మౌంట్ వాషింగ్టన్కి మనం కారులో ఇంత ఎత్తు రావడం అనేది చాలా గొప్ప విషయం అసలు నిజంగా చెప్పాలంటే. అదొక్కటే కాకుండా కారు కాకుండా ట్రైన్లో కూడా రావచ్చు తెలుసా మీకు. ట్రైన్ కూడా ఇక్కడికి ఆప్షన్ ఉంది. సో ఈ 2 ఆప్షన్లు ఉన్నాయి. ఇంకా జనాలు వచ్చేవాళ్ళు ట్రెక్కింగ్లో కూడా వస్తారనమాట చాలామంది. అంటే నడుచుకుంటూ వచ్చేవాళ్ళు ఉంటారు. సో అట్లాంటి వాళ్ళు కూడా. సో ఇంకొక రెండో విషయం ఏంటంటే, దీని మీద ఇంతకు ముందు వచ్చిన వాళ్ళలో 150 మంది చనిపోయారు. ఎందుకంటే దీనికి ఒక పేరు కూడా ఉంది, వరల్డ్స్ వరస్ట్ టెంపరేచర్ అని చెప్పి. ఎందుకంటే ఆల్ ఆఫ్ సడన్ టెంపరేచర్ ఇప్పుడు ఎండగా ఉంది కదా, ఇది ఒక 10 నిమిషాల లోపల అంతా మారిపోయి వాన్ రావడం అట్లా జరిగే ఛాన్స్ ఈజీగా ఉంది. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మ్యాజిక్, మన ఎర్త్ మొత్తంలోనే ఎక్కడా లేనంత గాలి 327 కిలోమీటర్ల గంటకి గాలి తోలింది ఇక్కడ. అప్పుడు కూడా కొంతమంది చచ్చిపోయారు. అంటే ఆల్ ఆఫ్ సడన్ అట్లా జరగడం వల్ల తోసేస్తుంది అసలు గాలి. సో ఇక్కడికి రావడం అనేది ఒక విధ్వంసం అసలుకి. సో దానికి వచ్చాము. సో ఇక్కడ నుంచి మీకు నా వెనకాల చూపిస్తా చూడండి.
ఇంత హైట్లో ఉన్నాం మనం, మబ్బులు కూడా కనపడుతున్నాయి కదా. సో మన సో అసలు గాలికి వెళ్ళిపోతా ఉన్నాయి, అసలుకి గాలి ముందుకి వెనక్కి. సో ఎంత డేంజర్, సో చూస్తున్నాను ఎంత డేంజర్. సో నేను ఎక్కడ ఆపుకుంటున్నాను, ఆ ఫోన్ ని పట్టుకుంటే కూడా వెళ్ళిపోతా ఉంది, అసలుకి మనుషులు కూడా వెళ్ళిపోతా ఉన్నాం. సో సేఫ్ కాదు. నాకు కనిపించేది ట్రైన్ పాత్ అనమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది ట్రైన్ కింద నుంచి పైకి వస్తుంది. ట్రైన్ ఒక్కొక్కరికి $110 చార్జ్ చేస్తారు. కానీ అసలు పైకి ట్రైన్ రావడం అనేది అసలు ఈజీ కాదప్ప. అసలు చూడండి, ఇదంతా ట్రైన్ లాగే కింద వస్తుంది. సో మీకు పైన మేఘాలు కూడా కనిపిస్తున్నాయి కదా, మేఘాలు కదులుతా ఉన్నాయి. చూడండి అదిగోండి మేఘాలు కదులుతున్నాయి. ఇదిగో సో అంత ఇదన్నమాట. సో మనం చేత్తో మేఘాలను అందుకునే అంత ఎత్తులో ఉన్నాం ఇప్పుడు. ముక్కు మొత్తం ఎర్రగా అయిపోయింది. ఇదిగో ట్రైన్ వచ్చింది, రండి చూపిస్తాను. ఇక్కడ చూడండి ట్రైన్. ఒక 100 మందికి అంత కెపాసిటీ ఉండే ట్రైన్ లాగా ఉంది. కానీ రేట్ మాత్రం ఒక్కొక్కరికి $110. మళ్ళీ కిందకు పోవడానికి మళ్ళీ కట్టాలి 110, అంటే $220 కింద నుంచి పైకి వచ్చి వెళ్ళాలంటే. ఇక్కడ కనపడుతుంది కదా రైల్వే ట్రాక్ పక్కనే రోడ్డు కూడా. సో మళ్ళీ 3వ ట్రైన్ కూడా కిందకి వెళ్ళడానికి రెడీగా ఉంది. ఇక్కడ పెద్ద అక్షరాలతో మౌంట్ వాషింగ్టన్ ట్రైన్ బుకింగ్ అనేది. ఒక డ్రైవర్ మామూలుగా కూర్చోండి. ఇది కూడా రెడీ అయింది బయలుదేరడానికి. ఇంకొకటి ఏం తెలుసా, లోపలికి వెళ్ళి చూస్తే కిందకి వెళ్ళడానికి టికెట్లు లేవనిపిస్తుంది బోర్డు. ఇక్కడ మాటలబ్బా ఏం పని చేయట్లేదు అసలుకి, కంప్లీట్గా అవి ఉన్నా లేనట్టే అసలుకి. ఆ విధంగా అయిపోయింది. అసలు పని చేయట్లేదు, తలనొప్పి చలికి మామూలుగా లేదు. చెవులంతా పని చేయట్లేదు, చెవులంతా మూసుకెళ్ళిపోయాయి అసలుకి. కదా నా చేతితో నేను మేఘాలను తాకాను, చాలా సంతోషంగా ఉంది. కానీ చలి మాత్రం మామూలుగా లేదు. చూడండి ఎంత హైట్లో ఉన్నాము. సో మన వెనకాల ఒకటి చూడండి ఎట్లా కూర్చోండి, అందరూ జాకెట్స్ వేసుకుంటే నెట్టుండే ఆడు చూడండి, చెడ్డీ కూడా లేకుండా వచ్చాను గాడి. ఇట్లా ఇంతకంటే ఇంకా పోవట్లేదు. బాగా గడ్డగట్టిపోయిందనమాట నా చెయ్యి. సో మనకి పైన చిన్నాటికి కూడా ఉంది. ఇక్కడ జనాలు అందరూ తింటున్నారు చూడండి, మీకు చూపిస్తాను అది కూడా. చూడండి ఇక్కడ జనాలు అందరూ తింటున్నారు కూడా ఫుడ్. సో బయట అంతా తిరిగేసి వచ్చి క్యాంటీన్ ఉంది మనకి ఇక్కడ. ఈ క్యాంటీన్లో పిజ్జా కొనుక్కున్నాం. కనీసం నవలుతుంటే పిజ్జా నవలలేకపోతున్నాం. అంటే ఎట్లుందంటే ఈ బకెట్ అంతా ఉంటుంది కదా, గడ్డగట్టిపోయిందనమాట. అంటే గట్టిగా అయిపోయింది, అంటే ఇంకా చల్లి ఉండి ఫ్రీజ్ అయిపోయింది. సో దానివల్ల ఏమైందంటే నవ్వలేకున్నాను. గుడ్డు పిజ్జాను కూడా ఎత్తుకొని ఎక్కువసేపు పట్టుకోలేకున్నాను చేత్తో. సో అది ఒక బయట తిన్నాం, మళ్ళీ కింద పెట్టుకోవడం. సో అట్లా అయిపోయింది. ఇదే పిజ్జా, చీజ్ పిజ్జా. కిందకైతే బయలుదేరాము. నాకైతే ఉడికిపోతున్నాయి. నేను అసలు రానని చెప్పాను వీళ్ళకి, అసలు కిందకి పైనే ఉంటాను నేనని చెప్పి. కిందకి వెళ్ళాలంటే పక్కన చూడండి ఎట్టున్నాయో లోయలు.
ఇక్కడ నుంచి కనబడితే ఇంకేమన్నా ఉందా, సినిమాల్లో చూస్తాం కదా, అది రియల్ లైఫ్లో జరగద్ది. మామూలుగా లేదు అసలు. కిందకి వస్తా మధ్యలో ఆగాము. ఇప్పటికి ఒక 2 మైల్స్ వరకు కిందకి వచ్చాము పైన నుంచి. అంటే బాగా ఇట్లా డౌన్గా ఉంది కాబట్టి టైర్లు ఉన్నాయి కదా, బ్రేక్ వేసి టైర్లు పొగ వస్తుంది అనమాట. అసలు పొగ లేస్తుంది. ఇంకొక 1 మైల్ కానీ తోలితే టైర్ బ్లాస్ట్ అయిపోద్ది ఇక్కడ ఆపకపోతే. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇట్లాగా ఇక్కడికి ఆపుకొని ఉండే వాళ్ళందరూ ఇంతే అనమాట. సో అక్కడక్కడ ఒక ఎవ్రీ 1 మైల్కి ఒకసారి అట్లా ఉంటుంది ఇట్లా ఆపుకోవడానికి పైన. సో అక్కడ ఆపుకొని వెళ్ళాలి కిందకి వెళ్ళేటప్పుడు, లేదంటే బూమ్ టైర్ అంతే. వా, సక్సెస్ఫుల్గా మౌంట్ వాషింగ్టన్ మీదకి వెళ్ళేసి వచ్చాము. చూసాం కదా, ఈ ప్లేస్లో బయలుదేరాం మార్నింగ్. సో మొత్తానికి పోయి రావడానికైతే మాకు 3.5 అవర్స్ పట్టింది. సో మొత్తానికైతే లక్కీగా దేవుడి వల్ల పోయి వచ్చేసాము. చూడండి, ఈ ప్లేస్ నుంచి బయలుదేరి మళ్ళీ తిరిగి ఇదే ప్లేస్కి వచ్చేసాము. విషయం ఏంటంటే ఇక్కడ నుంచి పోయేది మన చేతుల్లో ఉంటుంది, కానీ తిరిగి మళ్ళీ కిందకు వచ్చేది మాత్రం మన చేతుల్లో ఉండదు. కానీ మనం వచ్చామంటే ఇంకా దేవుడి మీద భారం వేసిపోయాము, దేవుడిని నమ్ముకొని పోయాము. అంటే కిందకు కూడా వచ్చాము సంతోషంగా, ఏం ఇబ్బంది ఏం లేదు. అందరం సంతోషంగా బాగా ఎంజాయ్ చేసాం. పైన చాలా బాగుంది. కానీ 1 టైం ఎక్స్పీరియన్స్ వెళ్ళొచ్చు. అక్కడ పైన ఒకరితో మాట్లాడితే వాళ్ళు ఏమన్నారంటే, నేను ఇంకెప్పుడు రాని ఎరకే, ఇదే లాస్ట్ టైం అని. అంటే ఆయన ఫస్ట్ టైం వచ్చినప్పుడు కూడా అట్టే అనుకున్నాడంట. తర్వాత ఎవ్రీ 1-2 ఇయర్స్కి వస్తానే ఉన్నాడంట. సో అట్టే ఉంటుంది ఇది అని అన్నాడు. చూద్దాం మళ్ళీ ఇంకొకసారి నెక్స్ట్ టైం నేను ఎప్పుడు వస్తానో. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మీ అందరి సపోర్ట్కి. ఓకే, బాయ్ అందరికీ.